హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ 42 గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రాజెక్ట్ చూడండి. రైటింగ్ టు బి ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఈచ్ పేజ్ టు బి సైన్డ్. ఓకే, మనం రెండు పక్కల ఫ్రంట్ అండ్ బ్యాక్ రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ప్రతి పేజ్ కూడా సైన్ చేయాలన్నమాట. రైట్. సో మెయిన్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది లోపల చూడండి. When an affidavit covers more than one sheet of paper, then writing shall be on both sides of the sheet and shall be signed by the deponent at the foot of each page of the affidavit. Right. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మిస్టర్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో హీ ఈస్ ఫైలింగ్ an affidavit, right? That one affidavit ఏదైతుందో runs into 3 sheets. ఓకే, ఫస్ట్ షీట్ ఫ్రంట్ బ్యాక్ అంటే 2 సైడ్స్ అనమాట. సెకండ్ వన్ ఉంది, సెకండ్ షీట్ ఏదైతే ఉందో దానికి కూడా ఫ్రంట్ బ్యాక్ 2 more సైడ్స్ కదా. అలాగే థర్డ్ షీట్ ఉందన్నమాట, ఫ్రంట్ ఓన్లీ అంటే ఒక సైడ్ అనమాట. మొత్తం మనకు 5 సైడ్స్ వచ్చాయి. రైట్. ఇతను ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఏ, he must use both sides of sheets. సో wherever possible, ఎక్కడైతే సాధ్యమవుతుంది అక్కడ రెండు సైడ్ కూడా వాడాలి. అండ్ సైన్ at the bottom of each page. ఈచ్ పేజ్ అంటే మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆల్ 5 written sides అనమాట. రైట్. సో ఇలాగా చేసినట్లయితే మనకి రూల్ 42 అనేది సాటిస్ఫై అవుతుంది, అప్లై అవుతుంది. ఇలా చేయాలని చెప్తుంది అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి.